హాయ్ అండి. సమ్మర్‌లో అందరికీ నచ్చే బ్రెడ్ పుడ్డింగ్‌ని ఈరోజు చూసేద్దాం. ముందుగా డ్రై ఫ్రూట్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకొని ఒక హాఫ్ లీటర్ పాలని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్‌ని ఒక బౌల్‌లో వేసుకొని దాంట్లో పాలు కలుపుకోవాలి. తర్వాత మరుగుతున్న పాలలో 2 స్పూన్స్ షుగర్, తర్వాత కస్టర్డ్ కలిపిన పాలని మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలపకపోతే ఉండలొచ్చేస్తాయి. సో, అలా మనం కలుపుతూనే ఉండాలి. ఒక 10 నిమిషాలు కలుపుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్‌ని ఎడ్జెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్‌ని దాంతో పాటు మిల్క్ మేడ్‌ని తీసుకొని ఆ రెండిటిని కూడా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని మిల్క్ మేడ్‌ని ముందు వేసుకొని తర్వాత బ్రెడ్ స్లైసెస్‌ని పెట్టుకొని తర్వాత దాని మీద కస్టర్డ్ మిల్క్‌ని వేసుకుని తర్వాత దాని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకుని మళ్ళీ డ్రై ఫ్రూట్స్ మీద బ్రెడ్ స్లైసెస్ పెట్టుకుని తర్వాత మళ్ళీ లేయర్స్‌గా సేమ్ రిపీటెడ్‌గా పెట్టుకుంటూ ఉండాలి. లో పూర్తిగా ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీదన పైన పూర్తిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుని డ్రై ఫ్రూట్స్‌తో లేయర్ పూర్తిగా కప్పేసి దాని మీద వీలైతే మీ దగ్గర ఉంటే గులాబీ రేకులను కూడా వేసుకోవచ్చు. అది కూడా మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది. తర్వాత 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత బయటకు తీసి ఇలాగా స్లైసెస్ కింద కట్ చేసుకుని తింటే చాలా అద్భుతమైన టేస్ట్‌లో ఉంటుందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.